హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు ఆస్తిని అమ్మి యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడి అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, చదివిన వాక్యంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడట. ఎవరు వచ్చారు? గట్టిగా యవనస్తుల్లా చెప్పండి ఒకసారి, గట్టిగా. యవనస్తుడు వచ్చి అయ్యా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉందాం అనుకుంటున్నాను, నువ్వెక్కడ వెళ్తే ఆ స్థలంలోకి నేను వద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అన్నాడు. అంటే నేను వెంబడించాలనుకుంటున్నాను అయ్యా అంటే యేసయ్య అన్నాడు అక్కడ ఒక మాట. ఆ మాటను మనం ధ్యానం చేద్దాం ఈరోజు. చదువుదాం బైబిల్లోంచి. 19వ వాక్యం ఒకసారి చదువుదాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ఇకను నాకు కొదువయ్యమని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి. ఇక్కడ చూడండి, నీవు పరిపూర్ణుడు అవ్వాలి అంటాడు యేసయ్య. ఏంటంట? గట్టిగా. మనం అన్నం వండేటప్పుడు, అన్నం ఉడికేటప్పుడు మధ్యలో వెళ్ళి ఒక్కొక్క మెతుకుని చూస్తాం. ఎందుకు చూస్తాం? గట్టిగా, ఉడికిందా లేదా, మనం తినగలగా లేదా, తినగలిగినట్టుగా ఉందా లేదా, అది మంచిగా ఉడికిందా లేదా అని, అదొక పరిపూర్ణతలోకి వచ్చిందా లేదా అని మనం వెళ్ళి అన్నం మెతుకుని ఏం చేస్తుంటాం? బాగా సన్నగా బియ్యంగా ఉంటే మళ్ళీ ఉడకబెడతాం. లేకపోతే ఒకవేళ మెత్తగా అయిపోయి తినగలిగిన స్థితికి వస్తే అప్పుడు తీసి మనం ఏం చేస్తాం? దాన్ని పరిపూర్ణత అంటారు. ఏంటి? గట్టిగా చెప్పండి, గట్టిగా. పరిపూర్ణత. యేసయ్య అంటున్నాడు నీవు పరిపూర్ణుడు అవ్వాలి అంటారు. మన దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఒక పరిపూర్ణమైన భక్తిని కోరుకుంటున్నాడు. ఏంటిది? గట్టిగా గట్టిగా చూడండి. యవన కాలంలో కొన్నిసార్లు ఇటు ఉంటాం, కొన్నిసార్లు అటు ఉంటాం, కొన్నిసార్లు యవనస్తులు పిలిస్తే వెళ్తాం, కొన్నిసార్లు దేవుడి వైపు ఉంటాం, కొన్నిసార్లు అటు ఉంటాం, కొన్నిసార్లు ఇటు ఉంటాం. కానీ దేవుడు అంటాడు అలాంటి జీవితం కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు పరిపూర్ణుడిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? గట్టిగా చూడండి. ఇక్కడ ఈ యవనస్తులు వచ్చి అంటాడయ్యా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలంటే దేవుడు అన్నాడు నువ్వు పరిపూర్ణుడు అవ్వాలయ్యా. ఇక్కడ మనం ఈ వాక్యం ధ్యానం చేస్తే ఈ యవనస్తుడు అన్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగాను, ఆజ్ఞలు పాటించాను, దేవుని వాక్యం నాకు బాగా తెలుసు అంటే యేసు అన్నాడు అయినా నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉంది? చూడండి, యేసయ్య ఆ వ్యక్తిలో హృదయాన్ని చూస్తున్నాడు. అతని హృదయంలో ఇతను ఎలా ఆలోచన చేస్తున్నాడు, ఈ హృదయంలో పరిపూర్ణత వచ్చిందా రాలేదా అని చూస్తున్నప్పుడు ఆ హృదయంలో యేసుక్రీస్తుకి ధనాపేక్ష కనబడింది. ఏం కనబడింది? గట్టిగా అంటే ఆ ధనాపేక్ష, ఎలాంటి ధనాపేక్ష కనబడిందంటే అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే ఆ ధనాపేక్ష ప్రభువు కంటే గొప్ప స్థానం ఇచ్చాడు. దానికి దేవునికి ఇవ్వాల్సిన స్థానం కంటే ఎక్కువ స్థానం ఇచ్చాడు. చూడండి, ఈరోజు వాక్యం అంటే మనం కూడా ఇప్పుడు ఎవరినైనా కదా మనం ఒకవేళ దేవుని కంటే ఎక్కువ స్థానం ఎవరికైనా ఇచ్చామంటే
దాని అర్థం ఏంటి తెలుసా? అది ఒక విగ్రహారాధన. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా, ఏంటది? చెప్పండి గట్టిగా, విగ్రహారాధన. దేవుడు మన పరిపూర్ణలో అమ్మంటున్నాడు. అయ్యా, నువ్వు ఇప్పుడున్న భక్తి కాదు, ఇంకా నువ్వు పరిపూర్ణతలోకి రావాలి. మనం చేసే ప్రార్థన అంటాడు, ఈ ప్రార్థన కాదు, ఇంకా పరిపూర్ణతలోకి నువ్వు రావాలి. ఇంకా ఇప్పుడు చేస్తున్న ఆ భక్తి జీవితం, ఆత్మీయత, పరిశుద్ధం కాదు, ఇంకా ఏమవ్వాలి? చెప్పండి గట్టిగా, పరిపూర్ణం అవ్వాలి. ఈ వ్యక్తిని హృదయంలోకి వేసే చూస్తే ఆ హృదయంలో ఎక్కడో ఒక కొరత కనబడింది. పరిపూర్ణుడు అవ్వడానికి ఏదో అడ్డుపడుతుంది. మన యవనకాల జీవితంలో ప్రతి ఒక్కరూ దేవుడి కోసం చేస్తా, దేవుడి కోసం వస్తా, దేవుడికి ఏ పని చేయమంటే చేస్తా, చర్చిలోకి వస్తా, ఏ పని చేస్తా అని వస్తాం, వెళ్తాం. కానీ దేవుడు హృదయంలోకి చూస్తే ఏదో ఒక కొరత ఉంటుంది మనలో. మనం విడవకుండా మన హృదయంలో పట్టుకొని దాన్నే పట్టుకొని వెంబడించేటువంటి జీవితం ఉంటుంది మనకి. యేసయ్య అంటాడు, ఆ ఒక్కటి విడిచిపెట్టే. ఏదైతే ప్రభు కంటే ఎక్కువ స్థానం ఇచ్చామో, దేనికైతే, ఏ పాపానికైతే ప్రథమ స్థానం ఇచ్చామో, ఒకవేళ దేవుని కంటే ఎక్కువ స్థానం మన హృదయంలో దేనికైతే ఇచ్చామో అది చూసి యేసు అంటాడు, అది విడిచిపెట్టే. ఆ ఒక్కటేం చేయి, విడిచిపెట్టే. చూడండి, మనం ఎలా అనుకుంటామంటే ప్రతి ఒక్కరు ఒక శోధనలో ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక శోధనలో ఉంటారు. కొంతమంది తాగుడు అనే శోధనలో గట్టిగా ఉంటారు. కొంతమంది అక్కర్లేని వ్యామోహపు చూపులు, వ్యామోహపు ఆలోచనలు, వ్యామోహం అనే ఒక బలహీనతలో ఉంటారు. అదొక బలహీనత. అదేంటిది? అది బలహీనత. ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతలో పడిపోయి ఉంటారు. అయితే యేసయ్య చూసి అంటాడు, ఆ ఒక్క విషయంలో నువ్వు దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. అది నేను చిన్నప్పటి నుంచి దాన్ని మోసుకుంటూ వచ్చా, ఇప్పుడు విడిచిపెట్టలేను నేను. ఇప్పుడు అయ్యా, అది చిన్నప్పటి నుంచి నేను ఆస్తిపరుడయ్యా, ధనవంతుడయ్యా, ఇప్పుడు విడిచిపెట్టాలంటే నా వల్ల. యేసయ్య అన్నాడు, నువ్వు నీ హృదయంలో చూస్తే దేవుని కంటే కూడా దానికి ఎక్కువ స్థానం ఇచ్చావంటే అదొక్కటి విడిచిపెట్టేసి ఆ స్థానంలో నన్ను పెట్టు, ఎలా దీవిస్తాను చూడు ఒకసారి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నాకు ఈ ధనమే కావాలి, నాకు ఈ ధనమే కావాలి, నాకు ఇదే బాగుందయ్యా, నాకు ఈ జీవితమే బాగుందయ్యా. ఎంత సరదాగా ఉందో తెలుసా, ఎంత సంతోషంగా ఉందో తెలుసా. డబ్బుతో నేను ఏదైనా చేసుకోవచ్చయ్యా. డబ్బు నా చేతిలో ఉంటే స్త్రీలను కొనొచ్చు, డబ్బు నా చేతిలో ఉంటే మందులు కొనొచ్చు, డబ్బు నా చేతిలో ఉంటే ఆస్తులు కొనొచ్చు, డబ్బు నా చేతిలో ఉంటే బంగారం కొనొచ్చు, డబ్బు నా చేతిలో ఉంటే కార్లు కొనొచ్చు, బైకులు కొనొచ్చు. ఇదిగో డబ్బు వల్ల నేను ఏదైనా సాధించగలను అన్నాడు. యేసయ్య అన్నాడు, నువ్వు డబ్బుతో ఏదైనా సాధించగలవు, కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం నువ్వు సాధించలేవా. గట్టిగా చెప్పలు కొడుతున్నాయి. ఆ యవనస్తుడు ఏమనుకుందంటే డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు. నేను రీసెంట్గా ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు, కోవిడ్లో ఒక ధనవంతుడు చనిపోయాడు. సుమారు ఒక 200 బెడ్రూమ్లు కలిగిన ఇల్లు కలిగిన యవనస్తుడు చనిపోయాడు. ఒక ఆయన చనిపోయాడు, యవనస్తుడు కదా ఒక ఆయన. ఆయన ఇంట్లో పనివారు 1000 మంది ఉంటారు. సడన్గా వేరే దేశంలో చనిపోయారు. ఆ బాడీని ఇక్కడికి తేడానికి, ఎక్కడికి, ఇండియాకి తేడానికి అప్పుడు ఫస్ట్ వేవ్లో ఏ బాడీని అసలు కనీసం ఇవ్వాల, డాక్టర్స్ హాస్పిటల్ ఇవ్వాల. చాలా ప్రయత్నం, స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని తీసుకొస్తాం, ఎంత ఖర్చు అయినా పర్వాలా. లేదయ్యా, అక్కడ వైరస్ ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఎన్నో ప్రయత్నాలు గవర్నమెంట్ కూడా కదిలింది, ప్రయత్నం చేసింది, కానీ ఆ బాడీ కనీసం ఇక్కడికి రాలా. వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి తెలుసా, ధనం వల్ల అన్నీ చేయలేము, ధనం వల్ల అన్నీ. చూడండి, ఈ యవనస్తుడు లోపల ఎంత స్ట్రాంగ్గా ధనముతో నేను ఏదైనా సాధించేస్తా. యేసయ్య అన్నాడు, అయ్యా ఒకసారి ఆ మాట చదువుదాం ఒకసారి. అందుకే నువ్వు పరిపూర్ణ అవునట్లు కోరి వెళ్ళా, పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ఆస్తి కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడట. ఏంటంట, అయ్యా నీకు పరలోకమందు ధనము దొరుకుతుంది,
నువ్వు ఆ ధనాన్ని చూసి నన్ను వెంబడించలేవు, ఆ ధనముతోనూ నన్ను వెంబడించలేవు. ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. అప్పుడు నీకు పరలోకంలో స్థానం దొరుకుతుంది, పరలోకంలో ధనము దొరుకుతుంది. హల్లెలూయా. చూడండి, ఈరోజు యవన కాలంలో చూడండి, గమనించండి, ప్రతి ఒక్కరిని సాతాను ఏదో ఒక బలహీనత పట్టేస్తాడు. మనకుంటుంది ఆశ బలహీనత నుంచి రావాలి. తాగుతున్న వాళ్ళని ఎందుకైనా తాగుతుంటే, నాకు తాగాలని లేదండి, అసలు ఇష్టం లేదండి తాగాలని అంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు బాగా. బట్ ఆ బలహీనత వాళ్ళలాగా బంధించి వారిని జీవితాన్ని పాడు చేస్తూ వాళ్ళ ముందు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. యేసయ్య అంటాడు, ఆ ఒక్కటి విడిచిపెట్టేంచా నిన్ను వెంబడించా. ఈరోజు ఏ విధమైన బలహీనతతో మనం కూర్చున్నాం? దేవుని బాధ పెట్టే ఏ బలహీనత మనలో ఉంది ఈరోజు? దేవుని యొక్క మాటని అతిక్రమించే ఏ బలహీనత ఉందో మనలో ఈరోజు? దేవుడు ఇగో ఇది విడిచిపెట్టు అంటే ఏది మనం విడిచిపెట్టకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్నాం? నేను మాట చెప్పనా, మన ఆశీర్వాదానికి అదే అడ్డుపడుతుంది. అక్కడ మన భవిష్యత్తుకి అదే అడ్డుపడుతుంది. అక్కడ మన యొక్క ఇంట్లోకి రావాల్సిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలకి అదే అడ్డుపడుతుంది. అక్కడ యేసయ్య అన్నాడు, దాన్ని వెంబడించి దాన్ని వదిలేసి నన్ను ఏం చేయి, గట్టిగా వదిలేసి నన్ను వెంబడించు. ఆ యవనస్తుడంట మిగులు ఆస్తి గలవాడు కాబట్టి నాకు అదే కావాలన్నాడంట. నాకు చెప్పండి గట్టిగా, అదే కావాలి. దాంట్లో చాలా సంతోషం ఉందయ్యా. ఈరోజు మన హృదయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నాం? దేవుని దూతలు సొదొమ గుమరానికి వెళ్ళి అంటే ఎక్కడికి, గట్టిగా 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 సొదొమ గుమరానికి వెళ్తే అక్కడ అబ్రహాము యొక్క ఆ తన కొడుకు వరుసలో ఉన్నటువంటి ఆ లోతు ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు బట్టలు చదువుకొని బయలుదేరండి, దేవుని ఉగ్రత ఈ ప్రాంతం మీదకి రాబోతుంది, దేవుని కోపం ఈ ప్రాంతం మీదకి రాబోతుంది, ఇదిగో దేవుడు అగ్ని గంధకాదు దీన్ని కాల్చబోతున్నాడు, మీరు బయటకు రావాలంటే వాళ్ళు అక్కడ అలక్ష్యం చేశారంటాడు. వాళ్ళు పట్టుకొని బలవంతంగా ఏం చేశారు, బయటికి చెప్పండి గట్టిగా. ఆ ఊర్లో ఏం జరుగుతుంది? అబ్రహాంతో దేవుడు అన్నప్పుడు, అయ్యా అబ్రహాం అన్నాడు, 50 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తానయ్యా. ఆ ఊర్లో నిజంగా 50 మంది మంచోళ్ళు ఉంటే ఏం చేస్తా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది రక్షిస్తా, కానీ 40 మంది లేరు. 30 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తా, లేరు. చూడండి, గమనించండి, ఆ ఊర్లో జరుగుతున్న పాపం ఏంటో తెలుసా? స్త్రీతో పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది. పురుషుడితో వ్యభిచారం చేస్తున్నారు. ఒక భయంకరమైన ఒక వాయి వరసలు లేని పాపం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుడు చాలా సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అది విడిచిపెట్టేయండి బయటికి, అది విడిచిపెట్టండి. అలాంటి పాపము అది మీ హృదయంలో ఉండడం నాకు ఇష్టం లేదు, దాన్ని విడిచిపెట్టి బయటికి రండి అంటే, అది చూస్తున్న లోతు కుటుంబం కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. లోతు కుమార్తెలు కూడా అక్కడ ఉండడానికే, చెప్పండి గట్టిగా, ఇష్టపడ్డారు. అసలు అక్కడ ఆ దేశంలో ఎలాంటి దేవుడికి ఎందుకు అంత కోపం రావడానికి గల కారణం ఏంటంటే, అక్కడ వాయు వరుసలు లేదు. అక్కడ వారి పాపానికి వాయు వరుసలు, వాళ్ళ వ్యభిచార జీవితానికి వాయు వరుసలు లేవు. కనీసం ఈమె నాకు తల్లి అవుతుంది, ఈమె నాకు కూతురు అవుతుంది, ఈమె నాకు చెల్లి అవుతుంది, ఈమె నాకు అక్క అవుతుంది అనే వాయు వరుసలు లేని పాపం విస్తరించిపోయింది. ఏమైపోయింది? విస్తరించిపోయింది దేశం అంతా. లాస్ట్గా అదే ఆ పాపం విస్తరించి ఎక్కడికి వెళ్ళి తెలుసా? పురుషుడు పాపం చేస్తున్నారు, స్త్రీ కలిసి వ్యభిచారం చేస్తున్నారు. దేవునికి అసహ్యం కలిగింది, దేవునికి కోపం వచ్చేసింది. నేను భార్యాభర్తల కొరకు సంతోషాన్ని పెట్టాను కానీ పురుషుడు సంతోషపడమని పెట్టలా. స్త్రీ కలిసి వ్యభిచారపరంగా సంతోషపరచమని నేను పెట్టలా. ఇది నేను పెట్టింది కాదు. దుష్టుడైన అపవాది వాయు వరుసలు లేకుండా ప్రజల్ని వాడి వైపు తిప్పుకుంటుంటే దేవుడు అనేక సార్లు ఆ దేశాన్ని హెచ్చరించాడు. అయ్యా మీరు చేస్తున్న పాపం ఘోరంగా మారుతుంది, అన్యాయంగా మారుతుంది, శాపముగా మారిపోతుంది అంటే ఎవరు దేవుణ్ణి పట్టించుకోవాలి. ఎవరు కూడా 10 మంది ఉంటే నీతి మంతులు ఉంటే రక్షిస్తావా అన్నాడు. అంటే ఎంతమంది లేరు అక్కడ? గట్టిగా అంటే 10 మంది కూడా దేవుని మాట వినట్ల. ఆ ఊర్లో 10 మంది కూడా దేవుని యొక్క స్వరాన్ని, దేవుని భయం వారిలో గట్టిగా
చెప్పాలి. నేను ఒక మాట చెప్పనా, ఎవరి జీవితంలో ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వాళ్ళ దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఎవరి చేతులెత్తి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో ఎవరికైతే ఎవరి కాలంలో దేవుని భయంతో ముందుకెళ్తారో, దేవుని విషయంలో దేవుని మాటకు భయపడి ముందుకెళ్తారో, దేవుడు చెప్పిన మాట విని ఎంతమంది అయితే ముందుకెళ్తారో వారిని దేవుడు రాబోయే రోజుల్లో ఉన్నతంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 10 మంది లేరంట ఊర్లో. ఎంత? కొన్ని వందల గడపలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క ఇంట్లో 4, 5, 6 ఉన్నారు. కానీ 10 మంది కూడా దేవుని భయపట్ల. లాస్ట్కి హృదయం అంతా భయం లేకుండా పాపంతో నిండిపోయి ఊర్లోకి వచ్చేసింది. ఆ దేశమంతా, ఆ సొదొమ గుమొర్రా ఊరంతా కూడా పాపముతో ఏమైపోయింది. ఇంకా వాళ్ళ ఆలోచనలు పాపమే, వాళ్ళు పొద్దున్న లెగిస్తే వాళ్ళ చూపుల్లో పాపమే, వాళ్ళు చేసే ప్రతి ఆలోచనలో పాపమే. వాళ్ళు ఏది చేసినా కూడా అసలు దేవుడు ఉన్నాడు, ఆయనకి భయపడాలి, ఆయనతో చూస్తున్నాడు అనే భయం లేకుండా పోయింది వాళ్ళకి. నేను మాట చెప్పనా, నువ్వెంత తప్పు చేస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నాడని దాని అర్థం నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టేశాడు అర్థం. ఒకవేళ నువ్వు ఏది చేస్తున్న తప్పు నిన్ను కొడుతున్నాడు, వెంటనే ఒక శిక్షిస్తున్నాడు, వెంటనే శిక్షిస్తున్నాడు అంటే దాని అర్థం తెలుసా, ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 10 మంది లేరు ఆ ఊర్లో నీతిమంతులు. అయ్యా తిరిగి రండి వెనక్కి, మీ పాపాన్ని విడిచిపెట్టి తిరిగి రండి అంటే ఈ యవనస్తుల్లాగా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఈ యవనస్తుల్లాగా వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా, మాకు ఆ పాపములోనే సంతోషం ఉంది, మాకు ఆ వ్యభిచారంలోని సంతోషం ఉంది, మాకు అక్రమ సంబంధాల్లోని సంతోషం ఉంది, వాయు వరుసలేని పాపంలో మాకు సంతోషం ఉంది, మాకు తల్లి వరుసలో ఉన్న వాళ్ళతో పాపం చేయాలనిపిస్తుంది, చెల్లి వరుసలో ఉన్న వాళ్ళతో పాపము చేయాలనిపిస్తుంది, ఇదిగో కూతురు వరుసలో ఉన్న వాళ్ళతో పాపము చేయాలనిపిస్తుంది, ఈ పాపమే బాగుంది, మేము నీ దగ్గరికి రామని వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు అక్కడ దేవుడు చాలాసార్లు చెప్పాడు, మారండి అయ్యా, మారండి మారండి అని అనేకసార్లు హెచ్చరించాడు. కానీ వాళ్ళు దేవునికి ఏం చేయాల, గట్టిగా లోబడలా వాళ్ళు. దేవుడు చూశాడు, అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా ఇక నాకు ఆ ఊరు విషయంలో నా ఓర్పు అయిపోయింది, సహనం అయిపోయింది. ఓర్పు సహనం గట్టిగా. దేవుని ఓర్పు సహనంతో దేవుడు చెప్పినప్పుడే మనం వింటే ఉన్నతంగా దీవిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన ఒక పద్ధతి ఏం తెలుసా, ఒప్పుకొని విడిచిపెట్టాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఒప్పుకొని, ప్రభా ఇది నేను చేశాను తప్పు అని ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. దేవుని దగ్గర ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఒప్పుకొని గట్టిగా గట్టిగా. న్యూ లైఫ్ యూత్ మీట్లో మనం నేర్చుకోవాల్సింది తెలుసా, ప్రభా నేను ఇక మీదట ఇది విడిచిపెట్టేస్తున్నా, ఒప్పుకున్నా, నేను చేసిన తప్పే అని ఒప్పుకున్నా, విడిచిపెట్టేస్తున్నాను. ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మీయ జీవితంలో మనం వచ్చిన కాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యవనస్తుడు లోపల ధనాన్ని బాగా స్థిరపరచుకొని, నాకు అవసరమైతే దేవుడు నన్ను వదిలేసుకుంటాను కానీ ఈ ధనాన్ని మాత్రం ఏం చేయను. అయ్యా పరలోక రాజ్యం నీకు స్థానం అయ్యా, నువ్వు నరకానికి వెళ్ళకుండా నేను నీ పక్షా నుండి నేను పరదేశికి పరలోక రాజ్యాన్ని నడిపిస్తానయ్యా అంటే యవనస్తుడు అంటాడు, వ్యసనపడ్డాడంట లోపల. ఎంత ఆస్తిని వదిలేసుకోమంటాడా, ఇంత సంతోషాన్ని వదిలేసుకోమంటాడంటే యేసయ్య. బయట అన్ని జనులకి మనకేంటో తేడా తెలుసా, వాళ్ళు ఏ తప్పు చేసినా అడిగేవాళ్ళు లేరు. అడిగేవాళ్ళు ఇది ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు లేరు. సిగరెట్ తాగితే తప్పని చెప్పినా వినేవాళ్ళు లేరు. కానీ యేసయ్య ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి క్షణం వాక్యంతో మనతో చెప్తూనే ఉంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. చెప్పలు పెద్ద మహిమపడతాడు. ఆయన చెప్తూనే ఉంటాడు. ఏమని చెప్తాడు తెలుసా, ఇది కరెక్ట్ కాదు నీ జీవితానికి, ఇది మంచిది కాదు నీ జీవితానికి, ఇది నేను నీ జీవితంలోకి నేను తేలా, సాతాను తెచ్చిపెట్టాడు నీ జీవితంలో. చూడండి, గమనించండి. అతనంట మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడట. ఏమైపోయాడంట, వ్యసనపడుచు వెళ్ళిపోయాడట, వ్యసనపడ్డాడట. ఈయనేంటి నాకు చెప్తాడు, నన్నేంటి ధనాపేక్షను వదిలేసుకోమంటాడు,
ఈయనేంటి నన్ను వ్యభిచారం విడిచిపెట్టమంటాడు, ఏంటి నా పాపం చేయొద్దంటాడు, ఏంటి హృదయంలో ఇలాగ ఉండకూడదు అంటాడు. ఈయనెవరండి నాకు చెప్పడానికి? లోపల యేసయ్య చెప్పిన మంచి మాటలు అతనికి ఎక్కల. యేసయ్య చెప్పే మంచి బోధ ఆయనకి ఎక్కల. యేసయ్య నిత్య రాజ్యం ఇస్తానయ్యా నీకు అంటే అది వద్దనుకున్నాడు, అక్కర్లేదు అనుకున్నాడు. ఈ లోక వైభవాలు ఇందాక మనం పాడిన పాటలో మనం ఇందాక ఉన్నాం కదా, క్షణికమైన తర్వాత రెప్పపాటు సుఖం. దీని కొరకు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుడి యవనస్తుల మీద వారి మీద ఉంచిన ఆశీర్వాదాన్ని అనేక మంది కోల్పోతున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, విడిచిపెట్టేయ్యా నువ్వు యవనస్తుడు అన్నాడు, అవసరమైతే నిన్నన్నా విడిచిపెడతా, కానీ నాలో హృదయంలో ఉన్న ఆ లోక సంతోషం ఉంది చూసారా, అది విడిచిపెట్టను. సొదొమ గొమొర్రా అనేక సార్లు దేవుడు హెచ్చరించాడు, అది విడిచిపెట్టండి అయ్యా, ఆ పాపము వల్ల ఇదిగో దేశానికి ఆ ఊరిలో శాపము మిగిలింది అంటే వాళ్ళు అన్నారు. ఈ యవనస్తుడు ఎలా అన్నాడో వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా, మాకు అదే బాగుంది. ఏం బాగుంది? పురుషుడితో పాపం చేయడం బాగుందా? స్త్రీతో పాపం చేయడం బాగుందా? వాయు వరుసలు లేనటువంటి అక్రమ సంబంధాలు బాగున్నాయా? ఏమయ్యా ఇదేనా బాగుంది అని అడిగితే వాళ్ళు ఏమన్నా తెలుసా, మాకు ఇదే బాగుంది. సరే మీరు మారరా? 10 మంది కూడా మేము మారతామని చెప్పాలా? కరెక్ట్గా చెప్పండి, గట్టిగా గట్టిగా గట్టిగా. 10 మంది కూడా సరే అయ్యా మేము మారతాం, నిజమే అది కరెక్ట్ కాదు ఆ జీవితం అనకుండా, మారకుండా వాళ్ళ సంతోషంలో వెళ్ళిపోతా ఉన్నారు. ఈలోపు ఇక్కడ చూడండి, వీళ్ళందరూ పాపంలో ఉన్నారు. దేవుడు ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అబ్రహాంతో, అబ్రహామా 50 మంది ఉంటే నేను రక్షిస్తా, ఆ ఊరిని పాడు చేద్దాం అనుకుంటా. ఏం చేయమంటావు? అయ్యా వద్దయ్యా, ఆ ఊరిని పాడు చేయి, మాకు చాలామంది చచ్చిపోతారయ్యా, అగ్నిగంధకాలతో కాల్చబడతారయ్యా. కానీ వాళ్ళ పాపం విస్తరించి ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటట్టు ఉంది పాపం, ఈ కుటుంబం నుంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటట్టు ఉంది పాపం. అయ్యా ఈ ఊర్లో జరిగే ఈ భయంకరమైన ఈ పాపం వేరే ఊరికి వెళ్ళకముందే నేను దాని విషయంలో బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. వేరే వ్యక్తికి వెళ్ళకముందే నేను బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే ఓ పని చేయి, 50 మంది ఉంటే ఆ ఊర్లో బాగు చేస్తావా, కాపాడతావా? ఎవడన్నాడు? ఓకే కాపాడుతాను అబ్రహాం, నీ మాటను బట్టి. బట్ నాకు 50 మంది కూడా అక్కడ కనబడలేదు అబ్రహాం. బేరమాడి 10 మంది ఉంటే కాపాడతావా? కాపాడుతానయ్యా, కానీ ఎవరూ లేరు అక్కడ. 10 మంది కూడా గట్టిగా 10 మంది కూడా లేరు. అప్పుడు దేవుడు అబ్రహాంకి చాలు, కానీ ఒకటి, నీ సహోదరుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన ఏం చేయి, తెచ్చేసుకోపో, నేను పంపిస్తా, వాళ్ళు బయటికి తెప్పిస్తా, నీ కుటుంబాన్ని నేను కాపాడుతా, మిగతా వాళ్ళ విషయంలో నేనేం చేయలేను. సరే అని చెప్పి దేవుడు తన దూతలు పంపించాడు. వారిద్దరూ వెళ్ళి లోతు కుటుంబాన్ని బయటికి తెద్దామని లోపలికి వెళ్తే వెంటనే అక్కడున్న వాళ్ళు అనుకున్నారు, కొత్త వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళ మనసు చూడండి ఎంత పాపముతో నిండిపోయింది చూడండి. కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళతో పాపం చేద్దాం పదండని కొంతమంది బయలుదేరి వచ్చారట. ఆ ఊరికి కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళతో పాపం చేద్దాం పదా. చూడండి కొన్నిసార్లు కొంతమంది మనస్సు మొత్తం ఎప్పుడు చెడే ఆలోచనలే. ఎప్పుడు ఏ వ్యక్తిని చూసినా చెడ్డగానే ఆలోచిస్తే, ఏ మనిషిని చూసినా పాపపు చూపులతో చూస్తే, ఏ మనిషి వచ్చినా ఆ వ్యామోహపు చూపులతో చూస్తే, నేను మాట చెప్పిన దేవుడు అన్ని చూస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఒక మంచి జీవితం బ్రతకమని జీవితాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఈ జీవితం నచ్చినట్టుగా జీవించమని కాదు. ఈ శరీరం దేవుని ఆలయం అంటాడు. ఇదేంటంటే దేవుడు నివసించే ఆలయం ఇది. దీంట్లో దేవుడు నివసించాలి, దేవుడి చెట్ల దేవుడే నివాసం చేయాలి. కానీ మనం నచ్చినట్టుగా దీన్ని వాడేసేయడం కుదరదు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఇది ఒక రెంటెడ్ హౌస్. ఏంటి? సొంతని మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ అద్దిల్లు ఎప్పుడైనా ఖాళీ చేయాలి. ఒకరోజు ఖాళీ చేసేటప్పుడు ఓనర్ అడుగుతాడు, ఇల్లు చాలా జాగ్రత్త పెట్టావు లేదా, మేకులు పెట్టావా,
ఇల్లు పాడు చేశారేంటి, కిచెన్ ఏంటి ఇలా ఉంది, పైపులు ఏంటి ఇలా అయినాయి, ఏంటి వంటగది అంత ఇలా చేశారు, బాత్రూమ్ ఏంటి ఇలా చేసేసారు అని ఓనర్ అడిగినట్టుగా మనల్ని ఈ శరీరం, ఈ ప్రాణాత్మ శరీరాలు ఇచ్చిన ఓనర్ అడుగుతాడు ఒకరోజు, పరిశుద్ధంగా జీవించావా, దీంట్లో ధనాపేక్ష పెట్టావా, దీంట్లో వ్యభిచారపు ఆలోచనలు పెట్టావా, దొంగతనపు ఆలోచన పెట్టావా, లేకపోతే ఆత్మీయతను పెట్టావా, ప్రార్థన పెట్టావా, ఎలా ఉంది నీ ప్రాణ ఆత్మ శరీరాలని ఒకరోజు ఈ ఓనర్ అడుగుతాడు మనల్ని. ఆ ఊర్లో వాళ్ళని అడిగితే ఆ ఓనర్ని కొట్టడానికి కూడా అడ్డు తిరిగారు వీళ్ళు. వాళ్ళ జీవితం ఎలా ఉంది తెలుసా, ఓనర్నే కొట్టేటువంటి స్థాయిలోకి వెళ్ళారు. చెప్పండి గట్టిగా. దేవుడు అప్పుడు అనుకున్నాడు, ఇక టైం అయిపోయింది, వీళ్ళకి చెప్పాము అయిపోయింది, ఇక టైము, ఒప్పుకొని విడిచిపెడతారా లేదా అని అడిగాడు. చివరిగా వాళ్ళు అసలు కనీసం దేవుని మాటకింత కూడా విలువెవరు. వెంటనే చూడండి, వీళ్ళంతా ఎలా ఉన్నారు, ఇక్కడ ప్లాన్ జరుగుతుంది. ఏంటో తెలుసా ఆ ప్లాన్? అబ్రహామా, ఇక నేను ఆ ఊరు నుంచున్నాను. అయ్యా అలా అనమాకయ్యా, అసలు వీళ్ళకి ఏం జరుగుతుందో ఏమి, వాళ్ళు అదే జీవితంలో ఉన్నారు. వాళ్ళు చూస్తుండగా అక్కడికి దేవుని దూతలు వచ్చారు. వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకొని, లోతుని తన భార్యను తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళు అలా ముందుకి అడుగు వేసిన వెంటనే బలంగా లాక్కొచ్చారంట వాళ్ళని. వచ్చిన వెంటనే ఆకాశం అగ్నిగంధకాలు దిగినాయంట. ఆ ప్రదేశాన్ని కాల్చేసినాయి. ఈరోజు మాట ఉందమ్మా, మన జీవితంలో ఎవ్వరం భూమి మీద శాశ్వతంగా ఉంటామా? గట్టిగా ఉండము. ఇది శాశ్వతమైన జీవితం కాదు, శాశ్వతమైన లోకం కాదు. అసలు ఇది నువ్వు సంపాదించుకున్నా, నీకెంత కావాలో, ఎంత జీవించడానికి కావాలో, ఎంత నీ పిల్లలకు కావాలో, ఆ జీవితం, ఆ సంపాదన ఉండాలి. కానీ ఏదో నేను సంపాదించేసి ఈ లోకాన్ని కొనేసేస్తే అనుకుంటే ఒకరోజు దీన్నే దేవుడు కాల్చేయబోతున్నాడట. కొత్త ఆకాశము, కొత్త భూమి దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉంచడానికి అక్కడ ఆకలి లేదు, దప్పికలు లేవు, పళ్ళు కొరుగుట లేదు, వేదన లేదు, కష్టం లేదట. అక్కడ అంత నిత్య సంతోషాన్ని దేవుడు మనకు సిద్ధపాటు చేసి అంటాడు, ఆ రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ అన్నాడు, యవనస్తుని సయ్యా ఏం మరి అంటే, అవసరమైతే నిన్నన్నా వదిలేసుకుంటానయ్యా, కానీ నేను నా ధనాన్ని ఏం చేయను, వదలను. నీ పరలోక రాజ్యాన్ని వదిలేసుకుంటాను. ఈ సుధమాగుమర పట్టణ వాళ్ళు ఇలాగే అంటున్నారు, అవసరమైతే దేవుడా నిన్ను వదిలేస్తాం, నీ మాటలు వదిలేసుకుంటాం. మాలో ఒక సంతోషం అనుభవిస్తున్నాం. చూసారు ఈరోజు సిగరెట్ తాగుతుంటే, డ్రగ్స్ తీసుకుంటుంటే, లేకపోతే పిచ్చ డ్యాన్స్ వేస్తూ ఉంటే ఉంటా చూసే సంతోషం, అది చాలా బాగుంది మాకు. దేవుడు అన్నాడు, అవన్నీ నేను కాదయ్యా ఇచ్చిన, సాతాను పెట్టాడు మిమ్మల్ని నాశనం చేయడానికి, వదిలేసేయండి. మాకు అదే బాగుంది. చూడండి, ఎప్పుడైతే అగ్నిగంధకాలు పడడం ప్రారంభించినాయో మీకు ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. మీకు వడగండ్లు తెలుసు కదా, రోడ్డు మీద వెళ్తుంటే ఒక వడగండు వచ్చి లాగి పెట్టి ఇలా పడింది అనుకుని కొడితే ఎలా ఉంటుంది దెబ్బ? చిన్న పడితేనే తట్టుకోలేం మనం. అక్కడంటే అగ్ని గంధకాలు పడినాయి అంట, గంధకాలు. ఆ అగ్ని గంధకాలు ఎప్పుడైతే పడినాయో ఎవరు తప్పించుకోలేకపోయారు. ఈవెన్ ఆ ఊరంతా దేవుడు కాల్చి బూడిద చేసేసాడు, ఎవరిని బయటికి రానికుండా. కారణం ఏంటి తెలుసా? వారిలో నుంచి ఆ పాపం ఇంకో ఊరికి వెళ్ళకూడదు, ఇంకో చోటుకి వెళ్ళకూడదు. ఇదే ఈ రాత్రి దేవుడు మన దగ్గర ఆశపడుతున్నాడు. యవనస్తులారా, మనలో ఉండే ఒక పరిశుద్ధత వెళ్ళాలి బయటికి. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉండే ఒక నీతి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. మనల్ని చూసేవారికి మనలో దేవుడు కనబడాలి, కానీ పాపము కాదు కనబడాల్సింది. చేయడంటే ఇలా బతుకుతున్నాడు అనకూడదు, బతికితే ఇలా బతకాలని కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఈ యవ్వన జీవితాన్ని చాలా మందికి అర్థం చేసుకోక యవ్వన కాలం అంతా పాడు చేసుకుంటారు. ఒక మధ్య వయసులోకి వచ్చేసరికి ఏదో సాధిద్దామని ప్రయత్నాలు చేస్తారు, ఏమీ సాధించలేరు. యవ్వన కాలాన్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని మనల్ని పిలిచిన ఇక్కడ కూర్చొని యవ్వనస్తులందరూ నేను చెప్పనా, మీరందరూ ధన్యులు. మీరు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే సమయంలో, ఇదే మీ వయసులో, ఇదే యవ్వన జీవితాన్ని ప్రజలు బయట ఎలాగా అన్యాయంగా జీవిస్తూ బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఈరోజు అలాంటి తప్పు మనం చేయకుండా, అలాంటి వేదన అనుభవించకుండా, అలాంటి కష్టాలు, అలాంటి
అలాంటి ఇబ్బందులు మనకు లేకుండా ఈరోజు దేవుడు ఒక మంచి జీవితం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు కదా, దానికే మనం ప్రభుని స్తుతించి కనపరచాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యవన కాలం దేవుడు మన జీవితంలో ఏ కాలాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు తెలుసా? యవన కాలాన్ని చూస్తాడు. వీళ్ళు యవన కాలం నా కోసం ఏం చేశారు, వీళ్ళు యవన కాలం నా కోసం గట్టిగా ఏం చేశారు? ఆయన చూసినప్పుడంట యవన కాలం అంతా ఆయన కోసం బ్రతికినట్టుగా కనబడ్డామా, నెక్స్ట్ ఇంకా దేవుడు ఉన్నతంగా మనం నిలబెట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో మంది అండి ఈ రోజుల్లో దేవుని గురించి తెలుసుకొని, పరిశుద్ధత గురించి తెలుసుకొని, ఈ జీవితం బాగుందని వారి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు పరిశుద్ధులుగా ఎంతో మంది బ్రతుకుతుంటే వారి దేవుడు ఉన్నత 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 శిఖరాలు ఎక్కించి ఈరోజు ఉన్నతంగా దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పిన, యవన కాలంలో దేవుని కోసం నిలబడ్డావా, నీ నెక్స్ట్ టైం ఉన్నతంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ఊహల్లో లేని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నీ ఊహల్లో లేని సంతోషమైన జీవితాన్ని ఇస్తాడు. ఇదిగో యవన కాలాన్ని ప్రభు కొరకు బలంగా నిలబెట్టుకుంటే, ప్రభు కొరకు మనం వాడుకుంటే, ప్రభు కొరకు నిలబడితే నెక్స్ట్ ఒక గొప్ప సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మన జీవితంలో ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ యవన కాలాన్ని మనం అంతా పాడు చేసుకుంటే నెక్స్ట్ టైం వస్తుంది. ఒక 35 సంవత్సరాలు దాటాక, 40 సంవత్సరాలు దాటాక ఆ కాలం అంతా వేదనే, ఆ కాలం అంతా కష్టాన్ని, ఆ కాలం అంతా బాధనే. అందుకని యవన కాలం నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యవనస్తు అంటే, నాకు వద్దయ్యా నువ్వు, అసలు నాకు ఆ పరలోక రాజ్యం వద్దయ్యా, నాకు అసలు ఆ సంతోషం, ఆ పరిశుద్ధత, ఆ నీతి ఏం వద్దయ్యా, అవసరమైతే నిన్న వదిలేసుకొని వెళ్ళిపోతానయ్యా అని వదిలేసుకొని వెళ్ళిపోయాడు. చూడండి, గమనించండి, ఈరోజు యేసయ్య మనకి ఇచ్చిన ఈ మంచి జీవితాన్ని ఎంతమంది మనం చక్కగా వాడుకుంటున్నాం? ఈ యవన జీవితాన్ని, మంచి జీవితాన్ని దేవుడిస్తే, నాకు అదొద్దు, నేను అనుకుందే జరగదు, నేను అనుకుందే సాధించాను, నాకు లోకంలో ఉండే ఆ 2 నిమిషాల సంతోషమే నాకు బాగుంది, లోకమే బాగుంది అని వెళ్ళిపోతే, నేను మాట చెప్పిన, మన జీవితాన్ని మనకిచ్చిన గొప్ప ఆ బ్లెస్సింగ్ని, జీవితాన్ని మనమే చేతులాగా ఏం చేస్తున్నాం, పాడు చేసుకుంటాం. యోసేపు అనే వ్యక్తి రాజు ఇంట్లో ఉన్నాడు. ఆ రాజు పోతీఫర్ భార్యకి ఈ యవనస్తుడైన యోసేపుని చూసి అనిపించింది, ఇతనితో వ్యభిచారం చేయాలి, ఇతనితో పాపం చేయాలి. వచ్చింది, చక్కగా మాట్లాడుతుంది పక్కన కూర్చొని. ఈయన అనుకున్నాడు, ఒకవేళ రాణి కదా మంచిగా మాట్లాడుతుంది, నేను మంచి పరిపాలన చేస్తాను మాట్లాడుతుంది అనుకున్నాడు. కానీ ఒకరోజు సడన్గా ఉంది, నీతో నేను పాపం చేయాలనుకుంటున్నాను. ఆయన అన్నాడు, అయ్యా అమ్మా, నాకు రాజు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వాల. అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద అధికారం ఇవ్వాల నాకు అంటే. మళ్ళీ 2వ రోజు మాట్లాడుతుంది, మళ్ళీ 3వ రోజు మాట్లాడుతుంది, ఒకరోజు బలవంతం చేసిందంట, అయ్యా నువ్వు నాతో పాపం చేయాలి. ఇతను అన్నాడంట, నేను ప్రభు మార్గంలో నడుస్తున్న వ్యక్తిని, నేను ఇలాంటి చెడ్డ పని చేయను, నేను ఇలాంటి పాపం చేయను, ఇలాంటి వ్యభిచారం నేను చేయను అంటే, నువ్వు ఎలా చేయవో నేను చూస్తానని షర్ట్ ఇలా పట్టుకుంటే, వస్త్రం పట్టుకుంటే వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడట. వస్త్రాన్ని వదిలేసి పారిపోతే ఆమెకు చాలా కోపం వచ్చి, నేను ఒక అధికారి, నేను రాజు యొక్క భార్యని, నేను అసలు నేను పాపం చేయమంటే నేను చేయడేంటి, అవకాశం ఇస్తే చేయడేంటి? ఒక మాట చెప్పనా, అక్కడ నిజంగా చూస్తే రానే పాపం చేయడానికి అవకాశం ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయనకి ఎంత డబ్బు కావాలని ఇస్తుంది. ఆయన ఎంత డబ్బు కావాలన్నా రాజుని ఏదో రకంగా ఒప్పించి ఆయన ఏ ఆస్తి అడిగినా, ఏ స్థలం అడిగినా, ఏది అడిగినా ఇచ్చేస్తుంది. కానీ యోసేపుకు తెలుసు, మనిషి ఇచ్చిన పాపం ద్వారా మనం సంపాదించిన కొంచెమే సంపాదిస్తాం, దేవుడు మనకిస్తే యవన కాలంలో ఉన్నతంగా మనకిస్తాడు. హల్లెలూయా. ఆ యోసేపుకు అర్థమైంది, దేవుడు ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. ఒకవేళ ఈ రాణిస్తే నాకు చాలా చిన్నదిగా ఇస్తుంది. ఆ చిన్న యెహోలోకపు సంతోషం కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. వస్త్రాలు వదిలేసి పారిపోయాడు. వెంటనే ఆమె వస్త్రాలు పట్టుకుని కోపం తెచ్చుకొని, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా పాపం చెప్పి నాతో చేయవేంటి అని కోపం వచ్చి యోసేపు మీద కోపంతో, ఇదిగో అయ్యా గట్టి గట్టిగా అరుస్తుంటే, ఏమైందమ్మా రాణమ్మా ఏమైంది అంటే, ఆమె అంటున్న మాట, అయ్యా ఇతను నన్ను తప్పుగా ప్రవర్తించాడు నా విషయంలో,
నేను ఆ వస్త్రాన్ని పట్టుకొని సరే వదిలేసి వెళ్ళిపోయాడయ్యా అని తిరిగి మళ్ళీ ఆ నిందని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి యోసేపు మీద వేసేస్తే అధికారం తెలిసింది, రాజుకు తెలిసింది, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. నేను మాట చెప్పిన, నీతి కొరకు ఆకలి దప్పికలు గల వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. నీతి కొరకు నువ్వు అవమానాలు పడుతున్నావా? నీతిగా ప్రతిగా అపనిందలు పడుతున్నావా? నీతిగా ఉండి ఇదిగో అన్యాయమైన శోధన నీ మీదకి వస్తుందా? ఒక మాట చెప్పనా, నెక్స్ట్ నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఉన్నతంగా నీ జీవితాన్ని మలుపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు నిలబడి నువ్వు అన్యాయమైన నిందలు పొందుతున్నావా? ఒక దేవుని కొరకు నిలబడుతూ అన్యాయమైన అవమానాలు పొందుతున్నావా? దేవుని సంఘములో ఆయన కొరకు నిలబడుతూ అన్యాయమైన మాటలు పడుతున్నావా? నేను మాట చెప్పనా, నీతి కొరకు ఆకలి దప్పుల వారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి చెరసాల్లో వేసేసాడు. చెరసాల్లో వేస్తే కూర్చొని ఏడుస్తున్నాడు, అయ్యా దేవుడా అసలు ఇదేమన్నా ఏమన్నా కరెక్టేనా? నేను వద్దు బాబో ఈ పాపం నేను చేయనంటే ఆమె నా బట్టలు పట్టుకొని వస్త్రాన్ని పట్టుకొని నేను ఆమెతో తప్పు చేయలేదని నింద వేసేసిందే, తీసుకెళ్ళి అధికారం వాడే జైల్లో పడేసింది. ఏంటి ప్రభు అంటే దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు నీతి కొరకు నిందలు అనుభవిస్తున్నావు, పరిశుద్ధత కొరకు నింద అనుభవించావు, నిన్ను అంత సింపుల్గా విడిచిపెట్టని యోసేపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెరసాల్లో కొన్ని రోజులు దేవుడు ఉంచాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు ఆ వేదన చూశాడు. నేను మాట చెప్పనా, అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. హల్లెలూయా. ఈరోజు మాట చెప్పనా, నిజంగా నీతితో నిలబడి అన్యాయమైన మాటల మీదకి వస్తున్నాయా? పరిశుద్ధతతో నిలబడుతుంటే అక్రమమైన మాటలు వస్తున్నాయా? భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొన్ని జంతువుల మీద ఉన్నాం, నీళ్లు పోస్తే ఏం చేస్తాయి? ఇలా ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక్కొక్క అలాగా ఏమంటే నిలుపుకుంటాయి. చూడండి, నిజంగా అవి ఏదైనా పడగా ఇలా ఎదిరించుకుంటాయి. అవి అలాంటి అన్యాయమైన మాటలు అవన్నీ మన మీదకి వస్తున్నప్పుడు మనం కూడా ఎదిరించుకొని వెళ్ళిపోవడమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ పడతా ఉంటే వెళ్ళిపోవడమే, చూసి చూడట్టు వెళ్ళిపోవడమే. అలా వెళ్ళిపోబట్టి ఈరోజు 13వ సంవత్సరం అడుగుపెట్టడానికి ఈ పరిచయం దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మాట చెప్పాను యవనస్తులకి, మీ మీద అన్యాయమైన నిందలు పడుతున్నాయి, దాని అర్థం తెలుసా? మీరు ఉన్నతంగా రేపు దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. అన్యాయమైన మాటలు మీ మీదకి వస్తుంది. ప్రభు కొరకు నిలబడుతున్నా, ప్రభు కొరకు వైరాగ్యం కలిగి బ్రతుకుతున్నా, ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం పడుతుందంటే దాని అర్థం ఏం తెలుసా? నువ్వు ప్రపంచాన్ని కదిలించే వ్యక్తిగా మారబోతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఆయన నీ ద్వారా ఇదిగో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అని అర్థం. యోసేపు తీసుకెళ్లి జైల్లో పడేస్తే కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడుపు తప్ప ఏం చేస్తాడు? అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు, నాన్నలు లేరు, ఎవరు లేరు. రాజే తీసుకెళ్లి జైల్లో పడితే ఎవరేం చేస్తారు? నేను మాట చెప్పనా, నీతిమంతుడు మన దేవుడు. ఇంకో మాట చెప్తే ఇప్పుడు ఆమెను చెప్పాలి, న్యాయవంతుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ తప్పు ఉందో ఎక్కడ తప్పు లేదో తెలిసేది ఆయనకు ఒక్కడికే. నీ పక్కన నీ ఫ్రెండ్కి కూడా తెలీదు, నీ పక్కన నీ స్నేహితుడికి తెలీదు. చూడండి, కొన్నిసార్లు మన పక్కనే ఉంటారు, మన గొడవ తీసేస్తారు, మనతోనే ఉంటారు. కానీ నేను మాట చెప్పనా, మనల్ని సృష్టించుకున్న దేవుడు న్యాయవంతుడు. నేను మాట చెప్పనా, నీ జీవితంలో అన్యాయం ఏదన్నా దుష్టుడు తీసుకొచ్చి పెట్టాడా? నీకొక్కటే ఉండాలి విశ్వాసం, న్యాయవంతుడు నా ఇంట్లో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. న్యాయము తీర్చేవాడు నా ఇంట్లో ఉన్నాడు. అన్యాయమైన నింద, చెయ్యని తప్పుకి నింద, చెయ్యని పాపానికి నింద యోసేపు మీద పడిపోయింది. యోసేపుకి కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా ఎక్కువ కాలం నేను ఏడిపించండి. మొన్న ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, వాతావరణం మారిపోయింది. వర్షాకాలం అయిపోయింది, తర్వాత ఏ కాలం? చలికాలం వచ్చేసింది. వాతావరణం మారుతున్నట్టుగా నీ స్థితి కూడా నేను మార్చబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చెప్పనా, నింద వచ్చింది కదా, అవమానం వచ్చింది కదా అని కాంప్రమైజ్ అయిపోమాకు. పాపానికి కాంప్రమైజ్ అయిపోమాకు. ఆ పరిశుద్ధతలో బలంగా నిలబడి చూడు ఒకసారి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. మేము ఒక పాట పాడేవాళ్ళం ఇంగ్లీష్లో కాలేజ్లో. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడమంతే. ఏదన్నా రాయి, వెళ్తుంటే గుడ్లు కొట్టని మీద, పేడ తీసి నెత్తి మీద కొట్టని, వెనక్కి తిరగక్కర్లా, వెళ్ళిపోవడమే. ఎందుకు తెలుసా? మన చేయి పట్టి నడిపించేవాడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన చేయి పట్టుకొని వెళ్ళిపోతా ఉండడమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పట్టించుకోవట్లేదండి. కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏడుపు తప్ప వేరే లేదుక. దేవుడు చూసి అన్నాడు, ఎక్కువగా నేను ఏడిపించలే, నీ విషయంలో బాధ్యత తీసుకోబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కువ ఏడిపించానంటే నాకు అవమానం, నేను ఎక్కువ ఏడిచావంటే నాకు సిగ్గు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏ దేవుడు నమ్ముకున్నావు అంటారు. అందుకని నీ విషయంలో బాధ్యత తీసుకోబోతున్నా. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ పట్టింది ఎవరు తెలుసా? రాజే పట్టాడు. రాజు తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు, రాణి జైల్లో పెట్టించింది. నేను మాట చెప్పనా, వాళ్ళందరూ యెహోలోకపు రాజులు రాండ్లు. మన రాజు పట్టించుకున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు పట్టించుకున్నాడా? మన విషయంలో మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. రాజులు రారే, మంత్రులు రారే, అధికారులు రారే, ఎవరైనా నిలబడి. ఇంకో మాట చెప్పనా, సాతాను శక్తులన్నీ కలిసి నీకు విరోధంగా నిలబడిన, దేవదూతలన్నీ కలిసి నీకు విరోధంగా నిలబడిన, మనుషులందరూ కలిసి నీకు విరోధంగా నిలబడిన ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు చాలు. హల్లెలూయా. నీ స్థితి మార్చడానికి, నీ పరిస్థితి మార్చడానికి. చూడండి, యోసేపు వీళ్ళందరూ, ఆ యవనస్తుడు అన్నాడు, నాకు నువ్వు వద్దేసయ్యా, నాకు ధనమే కావాలి. సొదొమ గొమొర్రా వాళ్ళు అన్నారు, మాకు నువ్వు వద్దయ్యా, పాపమే బాగుంది, వాయు వరుస లేని పాపం ఇంకా బాగుంది. యోసేపు అన్నాడు, నాకు నా యేసయ్యే బాగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడే బాగున్నాడు, ఆయన వాక్యమే బాగుంది, ఆయన ప్రార్థనే బాగుంది, ఆయన మందిరం బాగుంది, ఆయన సన్నిధి బాగుంది, ఆయనలో సంతోషం బాగుంది. దేవుడు అన్నాడు, నాకు ఇలాంటి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ చెరసాల నుంచి తెచ్చాడండి బయటికి. ఊహించని కోణంలో చెరసాల నుంచి బయటికి తెచ్చాడు. ఈయన అనుకున్నాడు, యోసేపు చాలే, చెరసాల నుంచి బయటికి తెచ్చాడు, చాలే, మొత్తం దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు అనుకున్నాడు, ఏంటి ఎంత ఏడిచినందుకు నేను చెరసాల నుంచి బయటికి తెస్తే చాలనుకుంటున్నావా? నువ్వెంత బాధపడినందుకు చెరసాల నుంచి బయటికి తెస్తే చాలనుకుంటున్నావా? నీ ఏడుపుకి, నీ బాధకి, నీ మీద అన్యాయమైన పడిన నిందకి ఇలాంటి జీతం కాదు నేను ఇచ్చేది, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఈయన అనుకోండి, చాలే, ఈ పడిన నిందకి చాలే, జైల్లో తెచ్చాడు, చాలే. దేవుడు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఈ స్తోత్రాలు కాదు, నీ నోటితో ఇంకా గొప్ప స్తోత్రాలు చెప్పేది రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, జైలు తెచ్చే స్తోత్రం, ఈ స్తోత్రాలు కాదు, నీ నోటంట ఆగని స్థుతులు స్తోత్రాలు తెప్పించే రోజు రాబోతుంది. హల్లెలూయా. దేవుని కనపరిచే రోజు చాలా సమీపంగానే ఉంది. దేవుడు నీ మీద పడిన నిందలకి, అవమానాలకి, నీకు విరోధంగా నిలిచిన ప్రతి విధమైన ఆయుధమని ఆయన నశింపజేసి నీ కన్నీటి నుంచి వచ్చిన ప్రతి బొట్టుకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అక్కడే కోరుకుంటున్నాడు. ఏం తెలుసా? ఏదొచ్చినా పరిశుద్ధతతో నిలబడిచా, భయపడ మాకు. ఏం చేయొద్దు. తమిళ్లో ఒక మాట ఉంటుంది, వెట్టుకుడు కాదు ఇంకే అంటారు. ఏంటంటే అస్సలు వదులుకో మాకు. ఏదన్నా రాని వెళ్ళిపో ముందుకి, ఏదన్నా రాని ముందుకు వెళ్ళిపో. మీ మేనేజర్ ఆఫీస్లో తిట్టినా వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో, పట్టించుకో మాకు. మీ సార్ తిట్టినా వెళ్ళిపో, పట్టించుకో, ముందుకు వెళ్ళిపో, వాళ్ళేమన్నా తెలిపో. ఒక భక్తుడు అంటాడు, ఎవరన్నా మన మీద అన్యాయంగా రాయేస్తంట తిరిగి వాళ్ళ మీద వేయకూడదంట, తిరిగి ఆ రాయిని తీసి దాచిపెట్టుకోవాలంట. ఇంకో రాయి వేసాడు అనుకోండి, అది కూడా గట్టిగా 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 చెప్పబోతే ఈరోజు ఊరుకుని అసలు. ఇంకో రాయి వేసాడు, నా మీద రాయి వేస్తావురా అని తిరిగి వేయకూడదట, ఆ రాయి దాచేసుకోవాలంట. అలా ఎన్ని రాయిలు వేసినా మొత్తం దాచి లాస్ట్కి ఒక ఇల్లు కట్టేసుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి చెప్పకూడదట, తిరిగే నువ్వు నా జీవితాన్ని అన్నావు, నన్ను ఇలా అన్నావు, అన్యాయంగా అన్నావు అనకూడదట. ఎన్ని వేస్తావు, నీ టైం నా టైం వస్తుంది, నా ఇల్లు గృహప్రవేశాన్ని నేను పిలుస్తాను త్వరలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని వేస్తావే? ఏ తప్పు చేయకుండా నా మీద పడి తిరిగి అన్యాయమా, నా మీద నిందలా, నా మీద ఎన్ని వేసుకుంటే వేసుకో. ఒకరోజు ఎందుకు గృహప్రవేశాన్ని పిలవబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు తిరిగి మళ్ళీ మనం ఏమనక్కర్లా, చూస్తా ఉంటాడని.
నేను మాట చెప్పనా, మనం మౌనంగా ఉన్నామంటే ఆయన బాధ్యత తీసుకుంటాడు, మనం బాధ్యత తీసుకుంటే ఆయన మౌనం అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, మనం బాధ్యత తీసుకున్నామా ఆయన మౌనం అవుతాడు, మనం మౌనం అయ్యామా ఆయన బాధ్యత తీసుకుంటాడు. కొన్ని విషయాల్లో మౌనం ఉండడమే మంచిది. కొన్ని విషయాల్లో ఏది జరిగినా, తిరిగి నిన్ను కొట్టినా, తిరిగి నీ మీద నిందలేసినా, తిరిగి చెయ్యని తప్పులు అవమానం నీ మీద వేసినా, నువ్వు మౌనం కొట్టి ప్రభుకి అప్పగించు. ప్రభా నేను వదిలేసాను, నేను క్షమించి వదిలేసాను, నువ్వు చూసుకో. మనిషి యుద్ధానికి దేవుని యుద్ధం చాలా తేడా ఉంది. ఆయన యుద్ధం చేస్తే పక్క ముఖం, ఆయన యుద్ధం చేస్తే చెప్పండి, ఇక అపజయం అనేది అసలు ఆయన జీవితంలో లేదండి. ఆ పదం లేదు అసలు ఆయనకి. యేసయ్య దేవుడు ఓడిపోయాడు అని ఓడిపోయిన మాట లేదు ఆయనకి, ఆయన డిక్షనరీలో లేదు. చెప్పండి చెప్పండి, ఆయన డిక్షనరీలో లేదని చెప్పండి. ఏంటిది? ఓడిపోయాడు అనే పదం ఎక్కడ? ఆయన డిక్షనరీలో లేదు. నేను మాట చెప్పనా, ఆయనకి అప్పగించామా, ఇక ఓడిపోయాడు అనుకోండి. మనం ఆయనకి అప్పగించకుండా ఆయన ఓడిపోయాడు, మనమేం కాదు. ఓడిపోయావా నువ్వు ఓడిపోయావు అని మనం కూడా అనొచ్చు ఆయన. ఆ మాట కూడా మన నోట అననివ్వడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకంటాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి. నీకు ఏ చింత బాధ యావత్ ఏదున్నా ఎక్కడేయండి? నా మీద వేయండి, నేను మోస్తాను, నేను చూసుకుంటాను. చూడండి, గమనించండి, యోసేపు మీద పడిన ఆ నింద తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. ఎప్పుడన్నా నేను మాట చెప్పిన, చేసిన తప్పుకి ఏదైనా అన్నా బాగానే ఉంటుందండి, కానీ చెయ్యని దాన్ని అంటే మనకి ఎక్కువ బాధ ఉంటుంది. అవునా కదా? హలో, అవునా? చేసిన దాన్ని అంటే అన్నాడు చేసాంగా అని మనసులో అనుకుంటాం. మనం పైకి నేను అలా ఏం చేయాల అనుకున్నా అన్న కూడా మనసులో ఏమనుకుంటాం? చెప్పండి, చేసాం అంటే అన్నాడు, లేకపోతే అంటాడు, మరి ఏమని అనుకునేమంటారు అనుకుంటామా? అదే చెయ్యిన దానికి ఒకటి కుమిలి రూమ్లో గదిలో తలిపేసుకొని ఏడవని ఎడుతాం, లేకపోతే ఆ నిరగదీసాను వచ్చేస్తాం. అంతేనా? చెయ్యని దానికి నన్ను అంటావా? నువ్వు చెయ్యని దానికి నన్ను అంటావా? చూడండి, చెయ్యని దానికి నలిగిపోయాడండి దేవుడు. ఎప్పుడు మన పాపాలనే, మన తప్పుల్నే, మన అతిక్రమాలని మాత్రమే చూడడు దేవుడు. మనం పడే బాధల్ని చూస్తాడు ఆయన, మనం పడే అవమానాలను చూస్తాడు, మనం మోస్తున్న నిందలు చూస్తాడు, మనం ఏడుస్తున్న ఏడుపుని చూస్తాడు, మన కార్చిన కన్నీరు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, యోసేపు లాగా ప్రభు ఏదైతే నేను విడిచిపెట్టేమన్నాడు అది విడిచిపెట్టే. ప్రభు కొరకు యోసేపు లాగా బ్రతికి చూడండి. యవనస్తులతో చెప్తున్నాను ఈరోజు, నీ యవన కాలంలో ఏదన్నా నువ్వు తప్పు చేసావా అని వెనక్కి తిరిగి చూస్తే ఏ ఒక్క చిన్న తప్పు లేకుండా, ఒక్క మచ్చ లేకుండా బ్రతికే పరిశుద్ధమైన జీవితం దేవుడు చేయనుగాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చును గాక. గట్టిగా హల్లెలూయా. అలాంటి ఒక భక్తి జీవితం మనం చేయనుగాక. చూడండి, యోసేపు ఆ నింద అనుభవించి బయటకు వస్తే దేవుడు అనుకున్నాడు, దేవుడు మొత్తం జైల్లోకి తెచ్చాడు బయటికి. దేవుడు అన్నాడు, అయ్యా నీకు ఇవ్వాల్సిన జీతం చాలా ఉంది, నువ్వు ఏడ్చి ఏడుపుకి జీతం ఇవ్వాలి, నేను చాలా ఉంది, నా కోసం నిలబడ్డావు చూసావా. అక్కడ యోసేపు ఆ వస్త్రాలు పట్టుకొని పాపం చేయమన్నా ఎందుకు వదిలేశాడు తెలుసా? దేవుని వాక్యం అతనికి అలా నేర్పించింది. సో అక్కడ దేవుని వాక్యానికి ఆయన లోబడాలి. దేవుని వాక్యానికి లోబడితే దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు అనొచ్చు, నీ మాట ప్రకారమేగా నేను ఉంది. హలో, చెప్పండి, నీ మాట ప్రకారమేగా నేను అంత పాపం చేయలే, నీ మాటను బట్టక, నీ వాక్యాన్ని బట్టక నేను చేయలేదు. ఏమండి, మనం బలంగా నిలబడితే దేవుడిని కూడా ఇలా క్వశ్చన్ చేసి బలవంతంగా ఆశీర్వాదాలు లాగేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వద్దంటే ఆగేసే, నేను వద్దన్నాను కదా నీ మాటను బట్టాక, అదే నువ్వు వాక్యం నాకు నేర్పించకపోతే ఏం చేసావాడిని? ఆహా, రాణిచ్చిన అవకాశం వెళ్ళిపోయాడు కదా. అక్కడ రాణి అయినా, వేరొకలైనా, ఇంకొకలైనా నీ మాటను బట్టేగా. దేవుడు కూడా అన్నాడు, నా మాటను బట్టే కదా నువ్వు అక్కడ ఆగింది, కాబట్టి నా మాటకి నువ్వు లోబడ్డావు, కాబట్టి నేను నీకు జీతమైపోతున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పిన, మనిషి ఇచ్చే సంతోషం, మనిషి ఇచ్చే ఆశీర్వాదం, మనిషి ఇచ్చే సమాధానం చాలా చిన్నగా ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో దేవుడిచ్చే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి.
హల్లెలూయా. చూశాడు దేవుడు. ఆ బయటకు వచ్చాడు, స్తోత్రాలు చెప్తున్నాడు. అయ్యా జైల్లోంచి తెచ్చేందుకు స్తోత్రం. దేవుడు అన్నాడు, జైల్లో తెచ్చిన స్తోత్రమా? ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకెళ్ళిపోతున్నా, తెలుసా? నీకు తెలుసా? తెలీదు అయ్యా. సరే చూడు, త్వరలో ఒక మంచి న్యూస్ రాబోతుంది, గుడ్ న్యూస్, మంచి శుభవార్త వినబడబోతుంది. ఏంటి అంటే, నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి అవబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అనౌన్స్ చేశాడు, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఇక మీదట ఈ దేశానికి ఇదిగో ఒక యవనస్తుడు ఏంటంట రాజుగా ఉండబోతున్నాడు, ప్రధానిగా ఉండబోతున్నాడు. అనగానే యోసేపుకి ఏం అర్థం కావట్లా. నాకు ఏం తెలిసే ప్రధాని? దేవుడు అన్నాడు, నేను నుంచే పెడుతున్నా, నేను వాడుకోబోతున్నా, నేను దీవించబోతున్నా, నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నా. నీ సిగ్గుకి, అవమానానికి, నువ్వు పడిన నిందలకి రెట్టింపు గలతనేబోతున్నా. హల్లెలూయా. పాపము చేయమంటే నువ్వు పాపము చేయలేదు కదా, దాని కొరకు జీతమేబోతున్నా నేను. నీకు అవకాశాలు వచ్చి నా పాపాన్ని వాడుకోలేదు కదా, దానికి జీతమేబోతున్నా నేను. లోకంలో సంతోషించడానికి ఎన్నో లోక భోగాలు ఉన్నా దానికోసం నువ్వు పరిగెత్తలేదు కదా, దానికి జీతమేబోతున్నా. నేను మాట చెప్పనండి, లోకం ఎలా ఉంటుందో చెప్పనా? తప్పు చేసాడు చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు, మంచిగా రాజులా తిరుగుతూ ఉంటాడు. ప్రభు కొరకు బలంగా నిలబడతారు చూసారా, సాతాను వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. ఈయన పడేయాలి ముందు. ఎవరిని వాడుకుంటాడు తెలుసా? తప్పు చేసేవాడిని వాడుకొని తప్పు చేయనోడి మీద నిలబడతాయి. మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసేవాడిని సాతాను వాడుకొని తప్పు చేయనోడి మీద నిందలేస్తారు. నేను మాట చెప్పనా, అలాంటి ఎన్నన్నా పడినవండి దులిపేసుకోవాలి. చెప్పండి అసలు అన్న ఒకసారి ఏం చేయాలి? దులిపేసుకోవాలి. హల్లెలూయా. దులిపేసుకొని వెళ్ళిపోవడమే. నేను మాట చెప్పనా, దులిపేసుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతంగానే దీవించాడు. కొంతమంది ఇంకో రకం దులుపుకుంటారు కదా తెలుసా, తప్పు చేసి ఏమన్నా దులిపేసుకుంటారు, మళ్ళీ తప్పు చేస్తారు, మళ్ళీ తప్పు చేశారు, మళ్ళీ అనగానే మళ్ళీ దులిపేసుకుంటారు, మళ్ళీ తప్పు చేస్తారు. కానీ మన దేవుని పిల్లలు అలాగా దులుపుకోవాల్సింది. మంచిగా ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు నిందలు పడినా, అవమానాలు పడినా, అన్యాయమైన మాటలు పడినా దులుపుకొని ప్రభు కొరకు ముందుకు వెళ్ళిపోవడమే. అక్కడ కూర్చుండిపోయి కొంతమంది చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళాలి, మధ్యలో నాకు నింద పడింది, నేను ఇక్కడ కూర్చొని నేను వెళ్ళనయ్యా, నేను చర్చికి వెళ్ళను, నేను అసలు నువ్వే ప్రార్థన కూడా చేయను, నేను వాక్యం నాకు సంబంధం లేదు, నువ్వు నాకు అన్యాయం చేసి నేను తప్పు చేశానా? ఎవడు అంటాడు, డైలీ దులుపుకొని వెళ్ళిపో, కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే 2 సంవత్సరాలు నువ్వు లే దులుపుకొని వెళ్ళిపో అంటే, అక్కడ దేవుని మాటని అన్ని వదిలేసి దులుపుకొని వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు సాతాను మధ్యలో ఆపేస్తాడు తెలుసా? నీకు అక్కడ ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది, నువ్వు ముందుకెళ్తే ఉన్నతమైన స్థితి నీకుంది, ఉన్నతమైన కార్యాలు నీకు సిద్ధపాటు చేస్తాడు. అందుకనే సాతాను మన విశ్వాసపు ప్రయాణాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కొట్టాలని చూస్తాడు తెలుసా? మధ్యలో యవన కాలాన్ని కొట్టాలని చూస్తాడు. యోసేపు యవనస్తుడు, మంచి అందగాడు, తన యవన కాలాన్ని కొట్టాలని చూశాడు. సాతాను నా జీవితాన్ని కూడా యవన కాలంలో కొట్టాలని చూశాడు. కానీ దేవుడు తన కృపతో నిలబెట్టాడు. ఈరోజు ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచవ్యాప్తిగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. యవన కాలం మందు ప్రభు కొరకు నిలబడిన వాళ్ళని ఇప్పుడు వరకు నేను మాట చెప్పిన బెకారైన చరిత్ర లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యవన రక్తాన్ని దేవుని కొరకు వాడిన వాళ్ళు, యవన కాలాన్ని దేవుని కోసం వాడిన వాళ్ళు, యవన సమయాన్ని దేవుని కోసం వాడిన వాళ్ళు, యవన జీవితాన్ని దేవుని కోసం వాడిన వాళ్ళు ఇప్పుడు వరకు దేవుడు వదిలేసిన చరిత్ర లేదు ఇప్పుడు వరకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్లాన్స్ చాలా గొప్పగా ఉంటాయి. యవన కాలంలో అర్థం చేసుకుని ఆయన వైపు తిరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. డిజే 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 అంటే గట్టిగా తిరగాల్సిందే. దేవుని వైపు తిరగాలి. అది బాగుంటుంది, బీట్ బాగుంటుంది. మన యవన కాలంలో ఆ బీట్లు బాగుంటాయి. డిజే 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 అని మనం కూడా కాలు కూడా వెళ్తా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చిందిరా, ఏంటంటే నేను అసలు అల్లా వస్తే నువ్వు పడిపోవాలా, అది పిలవంగానే నువ్వు పడిపోవడమేనా అంటే అంత వీకా నువ్వు? అస్సలు నేను పట్టించుకోకపోతే ఆ అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఏంటే నువ్వు ఓకే అనేసావా? ఓకే అనేసా. అంత వీకా నువ్వు? నేను మాట చెప్తాను, ఈ మాట ముగిస్తే టైం అవుతుంది. మీ దర్శనాల్లో, మీ కళల్లో
ఎవరన్నా ఒక అబ్బాయి అమ్మాయి కనబడితే పెళ్లి కాని వాళ్ళకి ఎవరికన్నా, మీరెవరు నాకు దేవుడు చూపించేశాడు అనుకో, మాకు దాని అర్థం తెలుసా? ఆ వ్యక్తి ద్వారా నీ జీవితం నాశనం అవ్వబోతుందని చూపిస్తున్నాడు దేవుడు. అలా కూడా ఎందుకు ఆలోచించలే? మరి నాకు దేవుడు ఈయన చూపించాడు ఇలాగా అంటే, నేను మాట చెప్పిన వాళ్ళ ద్వారా నువ్వు ఏడుస్తావు త్వరలో. ఏమంటే 22 సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచించిన పర్లా, 13లో దేవుడు నాకు చూపించాడంటే దానికి ఏమన్నా చెప్పండి. ఆ టైంలో నువ్వు చదువుకోవాలి, నీ జీవితం గురించి ఆలోచన చేసుకోవాలి, నీ బ్రతుకు గురించి ఆలోచన చేసుకోవాలి, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. అది మర్చిపోయి నాకు 13 సంవత్సరాలు దేవుడు దర్శనం ఇచ్చేసాడు అంటే, దర్శనం ఎందుకు తెలుసా? నువ్వు పాడైపోబోతున్నావు రాయన, అమ్మాయి నీ జీవితాన్ని, అబ్బాయి నీ జీవితాన్ని పాడు చేయబోతున్నాడంటే దేవుడు చూపించాడని అర్థం. అది నేను మాట చెప్పిన, మీ మ్యారేజ్ ఏజ్ వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించమాకండి. అలా ఎవరైతే నిలబడతారో, అలా ఎవరైతే ప్రభు కొరకు నిలబడి యవన రక్తాన్ని ప్రభు కొరకు, యవన జీవితాన్ని ప్రభు కొరకు, యవన సమయాన్ని ప్రభు కొరకు ఎవరైతే ఇస్తారో వాళ్ళ జీవితం దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పడినా యోసేపు దులుపుకొని వెళ్ళిపోయాడు, దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. కానీ ఏ యవనస్తుడైతే నాకు నువ్వు వద్దు ప్రభా, నాకు ధనమే కావాలని వెళ్ళిపోయాడు, ఈరోజు ఏమైపోయాడో చరిత్రలో లేడు. నేను అనుకుంటా ఖచ్చితంగా దేవుని రాజ్యం నాకొద్దు, దేవుని నివాసం నాకొద్దని వెళ్ళిపోయిన వ్యక్తి ఖచ్చితంగా నరకంలో నా వ్యక్తి ఉంటాడు. ఈరోజు వాక్యంని మనం గమనిద్దామా? లోకపు సంతోషాలు, ఊరి పద్ధతులు, ఊరి ఆలోచనలు, ఊరి సంతోషాలు, లేకపోతే లోకపు ఆలోచన, లోకపు క్రియలు. రీసెంట్గా నేను విన్నాను ఒక మాట, కోయంబత్తూరులో ఫ్రీ పబ్బులు పెడుతున్నారంట. ఏంటి డ్యాన్స్ చేయడమే, ఏమన్నా తాగడం డ్యాన్స్ చేయడం, తాగడం డ్యాన్స్ చేయడం. చూడండి, గమనించండి. వాటి కొరకు ప్రజలు తెగ మాట్లాడేసుకుంటారు, ఫ్రీ పబ్, ఫ్రీ పబ్. దాని అర్థం తెలుసా? ఫ్రీగా నీ జీవితాన్ని సాతాను పాడు చేసి పోతారని అర్థం. విత్ ఫ్రీ టికెట్, ఏం కట్టక్కర్లేదు. కానీ మాట చెప్పిన, ఇదే యూత్ మీటింగ్ దేవుడు నేను ఫ్రీగా తీసుకొచ్చాడు బాగు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? ఏ యవనస్తుడు అయితే నాకు ప్రభు వద్ద నిలిపాడో తన జీవితం ఏమైపోయింది చూడు. ఏ ఊరైతే సొదొమ గొమొర్రా, దేవుడు వద్దు మాకు ఈ అక్రమమైన సంబంధాలు, లేకపోతే వాయు వరసలు లేని పాపం మాకు బాగుంది అనుకుంటే దేశం అగ్ని గంధకాలతో కాల్చిపడిపోయింది. కానీ ఏ యోసేపు అయితే ప్రభు కొరకు నిలబడ్డాడో, పరిశుద్ధతకు నిలబడి నిందలు పడిన, అవమానాలు పడిన, దేవుడు ఆ వ్యక్తిని మళ్ళీ ఆ దేశంలో ఘనపరిచాడు. హల్లెలూయా. హెచ్చించాడు, ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దేవుని కృపలో అతన్ని అత్యధికంగా నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని కోసం నిలబడతాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.